తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్సైజ్ టీవీ. ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికును ఉచిత విద్య అందించవలసిన ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు దారి చూపెడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను మూటివేసి కేవలం కార్పొరేట్ కాలేజీలకు, కార్పొరేట్ స్కూళ్లకు వారికి దారి చూపేస్తూ కేవలం ఒక బీటెక్, ఎంబీబీఎస్ విద్యార్థి ఏదైతే ఫీజు చెల్లిస్తారో అదే ఫీజు మార్నింగ్ ఎవ్రీ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి వెళ్ళి అప్ టు 10th వరకు చూసుకున్నట్టయితే, ఇంటర్ వరకు అయితే దానికి సంబంధించి మనం చూస్తే లక్షలాది రూపాయలు ఫీజులు ఇంపోజ్ చేస్తూ విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేసే బదులు ఈరోజు విద్యను కొనడానికి విద్య కొనవలసి వస్తున్నది. సామాన్యమైన వ్యక్తి, సామాన్యమైన ప్రజలు, బలహీన పడ్డ వర్గాల వారు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు చదువుకు అందుకోనంత దూరంగా చదువు వెళ్ళిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలు అయితే కొసమర్పు కూడా రావట్లా. అలాంటి సమయంలో గత ప్రభుత్వం ఏదైతే నిర్వహించిందో, గత ప్రభుత్వం ఏదైతే తన హాయంలో కార్పొరేట్ కళాశాలకు ఏదైతే రెడ్ కార్పెట్ ఇచ్చి వాళ్ళని ఆహ్వానించిందో, అలాగే ఈ ప్రభుత్వం కూడా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా రెడ్ కార్పెట్ ఇచ్చి వారికి ఆహ్వానం పలుస్తుంది. కాకపోతే తూతూ మంత్రంగా శ్రీధర్ బాబు నేతృత్వంలో ఒక కమిటీ వేయబడింది. ఇప్పటి వరకు ఆ కమిటీ ఇప్పటిదాకా ఎన్ని మీటింగ్లు పెట్టాయి? జూన్ నెలలో రాబోయే అంటే జనవరి 2025 జూన్లో విద్యా సంవత్సరం మొదలవుతుంది. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కమిటీ తనకు సంబంధించిన ఇప్పుడు వాళ్ళు కూర్చోలేదు, మాట్లాడలేదు ఈ విషయంపై. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఏదైతే ఆచార్య తిరుపతిరావుకు సంబంధించిన ఒక కమిటీ ఉండేనో, ఆ కమిటీకి సంబంధించి కూడా ఇప్పటిదాకా నివేదిక అందించారు. కానీ ఆ నివేదికను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ నేతృత్వంలో సుప్రీంకోర్టును కొట్టేసింది. 10% వరకు ఫీజులు పెంచండి సంవత్సరానికి ఒకసారి అన్నది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ప్రతి ఒక్క కాలేజు, ప్రతి ఒక్క విద్యా కళాశాలలు, ప్రతి ఒక్క స్కూల్స్, సెకండరీ స్కూల్స్ తన ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ ఈరోజు విద్యను కొనుక్కునే విధంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫోర్సైజ్ టీవీ ఈ ప్రభుత్వ రంగాలకు సంబంధించిన, ప్రైవేట్ రంగాలకు సంబంధించిన విద్యాసంస్థల ఫీజులు బాధుడిపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దానికి ప్రత్యేకంగా ఆహ్వానితులైన మా డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ కొప్పుల అమరేందర్ గారు మనతో ఉంటున్నారు. కొలుపుల అమరేందర్ గారు మనతో ఉంటున్నారు. అలాగే ప్రొఫెసర్ శేషు గారు ఎనాలిస్ట్ మనతో విశ్లేషకులు మరైతే ఉన్నారు. అలాగే నారగోని ప్రవీణ్ కుమార్ గారు కూడా మనతోటి జాయిన్ అవుతారు. అదే నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ జాక్ విద్యార్థి నాయకుడు నగేష్ గారు కూడా మరికొద్దిసేపట్లో మనకు జాయిన్ అవుతారు. కోట శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ నేత, కాంగ్రెస్కు సంబంధించిన ఒక లీడర్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. స్టూడియోలో కూడా మనతో జాయిన్ అయ్యడానికి సుధాకర్ శర్మ గారు, మా చీఫ్ ఎడిటర్ గారు కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో మనతో చేస్తారు. ప్రస్తుతం మనం ఒకసారి అమరేందర్ గారితో మాట్లాడదాం. అమరేందర్ గారు, మీరు చెప్పండి, ఈరోజు విద్య కొనుక్కోవాల్సి వస్తుంది, దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? అమరేందర్ గారు. నమస్కారం అండి అందరికీ. యా, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. అందరికీ నమస్కారం. ఎస్ సార్. ఈ సమాజంలో ఈరోజు విద్య అనేది అంగట్లో సరుకైందండి. అంగట్లో సరుకైన తర్వాత ఎప్పుడైతే ఈ విద్యా వ్యవస్థని ఒకరోజు కాదు, ఇది ఏండ్ల సంధి ఈ నాశనం చేసుకుంటా వస్తున్న సందర్భం ఇది. గవర్నమెంట్ స్కూల్ అన్ని మూసేయాలి, ప్రైవేట్ స్కూల్లో చదువుతూనే ఉన్నత విద్యావంతులు అవుతారనే ఒకటి బూచి చూపెట్టి ఇలా ఇదంతా చేయడానికి కారణము గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. దీన్ని పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా. తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ
వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నారాయణ, చైతన్య, ఇంత భాష్యము ఇవన్నీ స్కూల్స్ ను పెట్టి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకు ఏవైతే ఆ పార్టీలకు ఫండ్స్ ఇవ్వడానికి నిర్మించుకున్నటువంటి స్కూళ్ళను తెచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా దరిద్రాన్ని నింపినటువంటి వ్యక్తులు అండి పాతకాలంలో. గౌరవ కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు అప్పుడు. సరే KG to PG విద్య చేయాలనే సందర్భంలో ఈ విద్యా వ్యవస్థను ఒక సమూలమైనటువంటి మార్పులు తేవాలంటే ఏం చేయాలని గురుకుల పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పం చేసిండు. 50 ఏళ్లలో 200 పైకి చీలుకున్నటువంటి గురుకుల విద్యా వ్యవస్థను 600% 600 పై చీలుకు గురుకులాలు పెట్టి SC, ST, BC మైనారిటీ వర్గాలకు, అందులో చదువుకునే పిల్లలకు ఒక నాణ్యమైనటువంటి చదువుతో పాటు, నాణ్యమైనటువంటి ఆరోగ్య వసతులతో పాటు, ఆరోగ్యకరమైనటువంటి వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిదండి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఏకైక చెప్తుండ్రు, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ అని గురుకులాలను పెట్టలేదండి. ఇది గౌరవ కీర్తిశేషులు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క పుత్రిక ఈ యొక్క గురుకులాలు. అట్లాంటి గురుకులాలను ఈ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటి వరకు ఆయన వచ్చి సంవత్సరం కింద నుంచి చాలా మాట్లాడిండు. కేసీఆర్ గారు మంత్రి పదవులు ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వలేదు అని. ఈ రోజు కమిటీల పేరు మీద వ్యవసాయాన్ని నాశనం చేసుకుంటా, కమిటీల పేరు మీద ఈ రోజు అన్నిటిని నాశనం చేస్తూ వ్యవస్థ మీద కూడా అమరేందర్ గారు ఇప్పుడు చర్చ ఏదైతే గురుకుల మీద కాదండి, గురుకులాల మీద కాదు, ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళ, ప్రైవేటు కాలేజీల మీదనే. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అనురాగ్ లాంటి ఒక యూనివర్సిటీని స్థాపించారు. దానిలో కూడా ఫీజులు ఎంత బాధుతున్నారు. కేవలం ఒకసారి మనం చెప్పుకున్నట్టయితే చైతన్య, నారాయణ అని చెప్పుకుంటూ పోతున్నాం కానీ, భాష్యం అని చెప్తున్నాం కానీ, ఇంకా ఇతర అయితే సంస్థలు ఉన్నాయో అందులో కూడా అనుకోని విధంగా వీళ్ళు ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. దీనిపై మీరేమంటారు? బీఆర్ఎస్ హయాం కానీ కాంగ్రెస్ హయాం కానీ అట్లాంటి వ్యవస్థలు ఉన్నాయని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రంలో 2 మెడికల్ కాలేజీలు ఇచ్చిందండి. కేసీఆర్ వచ్చిన తర్వాత 30 చీలకు మెడికల్ కాలేజీ ప్రతి ఒక్క జిల్లాలో పెట్టినటువంటి సందర్భం. ఎందుకంటే ప్రైవేట్ విద్యని ఒక్కరోజే దాన్ని పెరిగి మర్రి చెట్టులాగా అయిపోయింది, దాని ఊడలు ఎక్కడెక్కడో వారుకున్నాయి, దాన్ని ఒక్కరోజు తీసేయలేము అనుకుంటూ ఈ గురుకులాలు అభివృద్ధి చేసుకుంటాం. నేనేమంటున్నాను, ఇప్పుడు ఇవాళ తల్లిదండ్రులు ఎట్లా తయారు చేసిరంటే ప్రైవేట్ స్కూల్లో పోయి చదువుకుంటేనే గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దబడుతున్నారు అనేది ఒక సంకల్పము, ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేసినాయండి. కానీ ఇప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత అనుకూలంగా ఉన్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి మీరు అనొచ్చు, నేనేమంటున్నా ఇది ఒకటే కాలేజీ కాదు, ఈ 2 కాలేజీలు యూనివర్సిటీ గ్రాంట్ శాంక్షన్ చేయవలసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో ఏం అది ఉండదు. అది కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు కావచ్చు. కానీ రైట్, ఇప్పుడు ఒకసారి మనం శేషు గారిని అడుగుదాం. శేషు గారు ఇప్పుడు ఏదైతే అమరేందర్ గారు చెప్తున్నారో, అమరేందర్ గారు చెప్తున్న విధానాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఆ విధానాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే పాటించుతున్నారు. అయితే మీరు దీని విషయంలో మీరేమంటారండి? పర్టికులర్గా విశ్లేషకునిగా మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? అందరికి నమస్కారం. ఇప్పుడు మనం ఈ చర్చలో పాలిటిక్స్ కంటే కూడా వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఫీజుల వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నటువంటి అడ్డగోలు ఫీజుల వల్ల పేరెంట్స్, తల్లిదండ్రులు, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ముఖ్యం. ప్రభుత్వము ఆ దిశగా ఆలోచన చేస్తూ వాళ్ళని రక్షించటానికి ఏం చేయబోతుంది, ఏం రెగ్యులేషన్స్ తీసుకురాబోతుంది అనేది మనకి ముఖ్యమైనటువంటి అంశం ఇది. అయితే ఎక్కడైనా ఏ సమాజంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా విద్య, ఆరోగ్యం 2 కాంప్లిమెంటరీస్, 2 పూరకాలు. ఈ రెండిటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచి బాగు చేయకపోతే, ఈ 2 వ్యాపారంగా మారితే నష్టం జరిగేది ఆ సమాజానికి కోలుకోలేనటువంటి దెబ్బ తగులుతుంది, నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇది ఒకటైతే
రెండోది, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రభుత్వము ఈ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి ఏం చేసింది అని అంటే విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. విద్యా కమిషన్ కి చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆకునూరి మురళి గారిని వేశారు. అయితే ఈ విద్యా కమిషన్ ఒక ప్రతిపాదన చేస్తుంది, ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఫీజులను, ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్నటువంటి ఫీజులను రెగ్యులేట్ చేయడానికి కొన్ని ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మనం ఈ చర్చా కార్యక్రమాన్ని చేపట్టాం. అయితే ఏ స్థాయిలో ప్రైవేట్ విద్యా సంస్థలు, స్కూల్స్ విద్యార్థులను, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయినటువంటి అంశం. వాటిని నియంత్రణ చేయాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నటువంటి అంశం. అయితే ప్రభుత్వం ఏం చేయాలి ఇక్కడ అనేది ఒక ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కూడా 2017లో ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి తిరుపతిరావు గారి కమిటీని వేశారు. తిరుపతిరావు గారు కమిటీ ఏంటంటే స్కూల్స్ ఫీజు ఫిక్సేషన్ కమిటీ, SFFC అనేటటువంటి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక 9 నెలల అధ్యయనం తర్వాత 2018లో రిపోర్ట్ ఇచ్చారు. బట్ ఆ రిపోర్ట్ ని ప్రభుత్వము ఎక్కడ అమలు చేసినటువంటి దాఖలాలు కనపడలేదు. ఎందుకంటే ఆ రిపోర్ట్ పైన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేయటం వల్ల ఆ రిపోర్ట్ ని అయితే అమలు చేయలేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అమలు చేయకపోవటం వల్ల, ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెగ్యులేషన్స్ లేకపోవటం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఇవాళ ఫీజుల దోపిడీకి తెగబడ్డాయి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి కొత్త ప్రభుత్వంలో విద్యా కమిషన్ ప్రతిపాదన చేస్తుంది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ని వర్గీకరణ చేసి ఫీజులను నియంత్రణ చేయాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపాదన ముందుకు తెచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఒకే ఘాటన కట్టలేము మనం. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 11,000 ప్రైవేట్ పాఠశాలలు ఉంటే దాంట్లో దరిదాపు ఒక 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్టుగా ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఈ 11,000 స్కూల్స్ లో ఏంటి అని అంటే ఒక 1,500 స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, ఒక 5,000 స్కూల్స్ నాన్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, ఇంకొక 4,500 స్కూల్స్ వచ్చేసి బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 3 రకాల స్కూల్స్ ఉన్నాయి. బడ్జెట్ స్కూల్స్ లో ఒక 20,000 రూపాయల కంటే తక్కువ ఫీజే వసూలు చేస్తున్నారు. కానీ మిగతా నాన్ బడ్జెట్ స్కూల్స్ లో కానీ, కార్పొరేట్ స్కూల్స్ లో కానీ పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారండి. ఇవాళ కిండర్ గార్డెన్ కి, LKGకి, UKGకి కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారండి? ఒక చిన్న పిల్లవాడు, ఒక ఆడుకునేటటువంటి పిల్లవాడు, 2-3 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి 50 నుండి 1,00,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయంటే కార్పొరేట్ స్కూల్స్, వాడు ఏం చేస్తాడండి? స్కూల్కి వెళ్ళి నిద్రపోతాడు కదా. నిద్రపోవటానికి కూడా పేరెంట్స్ దగ్గర నుంచి 50 నుంచి 1,00,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు అనేటటువంటి ఒకటి ఉన్నటువంటి నేపథ్యంలో 2009లో విద్యా హక్కు చట్టం వచ్చిందండి. ఈ విద్యా హక్కు చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క సెక్షన్ కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ స్కూల్స్ పాటించట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఎందుకు ఒక్క మాట ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు ఈ ప్రైవేట్ పాఠశాలలో ఫీజుని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు? ఎందుకు విద్యా హక్కు చట్టాన్ని పాటించట్లేదు అని అంటే రాజకీయము, విద్యా, వ్యాపారం, ఈ మూడిటి మధ్య ఒక చైన్ లింక్ ఉందండి. ఈ చైన్ లింక్ ని గనక మనం తెంపకపోతే ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని ప్రతిపాదనలు చేసినా వాస్తవ రూపం దాల్చవు. విద్యార్థులను, పేద విద్యార్థులను, లేకపోతే మధ్య తరగతి వాళ్ళని కాపాడలేనటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ పెట్టింది ఎవరు? మెడికల్ కాలేజీలు పెట్టింది ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టింది ఎవరు? పార్టీలలో ప్రధానమైన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే. ఇదే నేను చెప్తున్నటువంటి ఒక లింక్. రాజకీయము, విద్య, వ్యాపారం. అంటే రాజకీయ నాయకులు విద్యను వ్యాపారంగా మార్చినటువంటి ఈ క్రమంలో ప్రభుత్వాలు రెగ్యులేట్ చేస్తాయి, ప్రభుత్వాలు పేరెంట్స్ ని కాపాడతాయి అని ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? నమ్మొచ్చా? ఈ ప్రశ్నలు కనుక మనం వేసుకుంటే ప్రభుత్వాలు ఫీజులను రెగ్యులేట్ చేయగలుగుతాయా లేదా అనేటటువంటి విషయం చాలా స్పష్టమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక విషయం మనం ఏం చేద్దామంటే, మన ప్రస్తుతం అయితే మన మిత్రులు మన నగేష్ గారు కూడా, ఉస్మానియా జాక్కు సంబంధించిన నగేష్ గారు కూడా మనకు లైన్లో వచ్చారు. అలాగే మనకు సంబంధించిన కాంగ్రెస్ నేత అయినటువంటి కోట శ్రీనివాసరావు కూడా వచ్చారు. నగేష్
ఓకే రైట్. బీఆర్ఎస్ రామ్మూర్తి గారు వచ్చారట. ఒకసారి నగేష్ గారు మీ ఫోన్ను కొంచెం హొరిజంటల్గా పెట్టండి, అట్లాగే హొరిజంటల్ మోడ్లో పెట్టండి. ప్రస్తుతం అయితే మన స్టూడియోలో మనతో మాట్లాడడానికి మా చీఫ్ ఎడిటర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఉన్నారు. సుధాకర్ శర్మ గారు, ఒక 2 నిమిషాల పాటు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ చర్చా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నామో ఫీజుల బాధుడు దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి యాజ్ ఎ పోస్ట్ చీఫ్ ఎడిటర్? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమం అనేది అత్యంత ఆవశ్యకంగా నేను భావిస్తున్నాను. వినబడడం లేదండి, కొంచెం వాల్యూమ్ పెంచండి. ఓకే రైట్. పీసీఆర్ ప్లీజ్ కొంచెం ఒక వాల్యూమ్ పెంచండి ప్లీజ్. ఓకే రైట్, క్యారీ ఆన్. సో ఇంతటి అనివార్యమైనటువంటి సిచ్యువేషన్ కానీ సినేరియో కానీ ఎందుకు ఏర్పడింది అని కనుక మనం ఆలోచిస్తే, అనాదిగా మనకు భారతదేశంలో ఒక సంప్రదాయం ఉందండి. 3 విషయాలకు సంబంధించి మనం ఎప్పుడు కూడా క్రయ విక్రయం అనేది చేయరాదు అని ఒక మనకు నానుడి ఉంది. అదేమిటి అంటే విద్య, ఆహారం, అలాగే ఆరోగ్యం. ఈ 3 విషయంలో ఎప్పుడు కూడా వ్యాపార ధోరణి కానీ కమర్షియల్ ఇంట్రెస్ట్ కానీ యాటిట్యూడ్ కానీ ఉండకూడదు అనేది మన భారతీయులు నమ్మినటువంటి ఒక సిద్ధాంతం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ముఖ్యంగా ఈ 3 ఎంటిటీస్ కనుక మనం తీసుకుంటే కంప్లీట్లీ దే హ్యావ్ బీన్ ప్రైవేటైజ్డ్, కమర్షియలైజ్డ్ అండ్ దే హ్యావ్ బీన్ ఎక్స్ప్లాయిటెడ్ టు ది కోర్. మనం ఎందుకు ఇలా జరుగుతోందని కనుక మనం ఆలోచిస్తే, ముఖ్యంగా విద్య విషయంలో విద్య అనేది ప్రతి మనిషికి కావలసినటువంటి ఒక బేసిక్ రిసోర్స్. అది మనిషి ఒక మంచి మానవుడిగా, అలాగే ఒక మంచి సివిలియన్గా, పౌరుడిగా ఎదగాలంటే విద్య అనేది చాలా అవసరం. మరి అటువంటి విద్య విషయంలో ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి? మనం నిజంగా చెప్పాలి అంటే మనకు చట్టాలకు ఏమీ లోటు లేదండి. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు అద్భుతమైనటువంటి చట్టాలు ఉన్నాయి, మనకు ఒక మంచి ఫ్రేమ్వర్క్ కూడా ఉంది. ఇవి ఉండగా కూడా ఈ ప్రైవేట్ కాలేజీల యొక్క ప్రెజెన్స్ ఎలా వచ్చింది, ఎలా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది అనేది మనం ఈ చర్చా కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇదే విషయంపై నగేష్ గారు, ఉస్మానియా విద్యార్థి నాయకుడైన నగేష్ గారు కూడా ఉన్నారు. నగేష్ గారు మీరు చెప్పండి, ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత సాధించిన తెలంగాణలో ఉచిత విద్య అందిస్తానని చెప్పిన బీఆర్ఎస్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఎలా విశ్లేషిస్తారండి యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ నాయకునిగా? సార్, ఇక్కడ విషయం ఏంటంటే, అటు పెద్దలందరూ ఉన్నారు, అందరికీ కృతజ్ఞతలు లైవ్కి వచ్చినందుకు, ఛానల్ వాళ్ళకి మంచి సందర్భం ఇది. అయితే సార్, ఇక్కడ గురుకుల అనే కాన్సెప్ట్ పెట్టారు. గురుకుల అనే కాన్సెప్ట్ పెట్టి తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఎందుకు వచ్చింది సార్? 69లో నీళ్లు నిధులు నియామకాల కోసం 69 నుంచి కొట్లాడడం కదా. మనం 14 దాకా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి మా భూములు, మా నీళ్లు, మా ఉద్యోగాలు అన్నప్పుడు మరి మా విద్యా సంస్థలు అని ఎందుకు తీసుకురాలేదు ఆ అంశాన్ని? ఇవాళ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ విద్యా వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు కూడా అనబడదు సార్, వ్యాపారం. ఇవాళ ఒక మిర్చి వ్యాపారం, లేకుంటే వడ్ల వ్యాపారం అన్నట్టుగా ఒక వ్యాపారం చేస్తా ఉన్నారు సార్. విద్యా వ్యవస్థ లేదు, వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. వ్యాపారులుగా ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా రాజకీయ నాయకులే అయితే విద్య కూడా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. విద్య లేదు సార్. ఇవాళ ఇక్కడ ఎవరైనా పేరెంట్స్ ఈ గవర్నమెంట్ లో ఏం పెట్టాలంటే, గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కావాలంటున్నారు కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటున్నారు కదా. గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ అయితేనే రేషన్ బియ్యం వస్తుంది, వివిధ పథకాలు వస్తాయంటే ఒక చట్టాన్ని తీసుకురండి. విద్యా హక్కు చట్టం ఉంది, ఏమిటికి సార్? చుట్టాలు చుట్టుకొని కూడా ఉపయోగపడతలేదు. చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగంలో చట్టాలు ఉన్నాయి, కానీ ఆ పేజీలు అన్ని తీసేస్తా ఉన్నారు. వాళ్లకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తున్నారు. ఒకటే ప్రభుత్వంలో ఓటేసేటప్పుడు ఒకటి నిర్ణయించుకోండి, ఎవరైతే ఓటేస్తున్నారో ఆ ఓటేసేటప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటామో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము. ప్రైవేటీకరణ ఉండాలి. ఎందుకు ఉండాలి? దేశ రాష్ట్ర అభివృద్ధి ఉంటట్టు ఉండాలి. కానీ ఇక్కడ వ్యాపారం చేసుకోనికి ఉన్నారు. ఇవాళ చెప్పినట్టు ఆరోగ్యం కానీ ఇవాళ విద్య పూర్తి స్థాయిలో వ్యాపారం అయింది. దాన్ని తగ్గించినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇలా అమెరికా, జపాన్ అని ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అక్కడ నాణ్యతమైన విద్య ఉంది, ఇక్కడ వ్యాపారాలు ఉన్నారు.
ఈ వ్యాపార విద్యను ఇమ్మీడియట్లీ చట్టాలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దాన్ని సమూలం చేయాలి. ఓకే రైట్. నాగేష్ గారు మీరు ఇప్పుడు ఒక నిమిషం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మాట్లాడతలేరో వాళ్ళు తన ఫోన్లను మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనతో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న నేపథ్యంలోనే వేరే మ్యూట్ చేయకపోవడంతో వాళ్ళ వాయిస్ కూడా వస్తుంది. ఒకసారి రామూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి నాయుడు గారు మీరు చెప్పండి. ఇప్పుడు మన నగేష్ చెప్పినట్టుగా రామ్మూర్తి గారు మీరు ఫస్ట్ ఇప్పుడు చెప్పండి. ఏదైతే ప్రస్తుతం ఎవరైతే మన ప్రొఫెసర్ శేషు గారు చెప్పినట్టుగా, నగేష్ చెప్పినట్టుగా, అలాగే మన అమరేందర్ గారు చెప్పినట్టుగా కేవలం రాజకీయాలకు ఎవరైతే ఉన్నారో, రాజకీయ పార్టీ అనుబంధంగా ఉన్నారో వారే ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థను నడిపిస్తున్నారు. విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ పోయి సామాన్యమైన ప్రజానికానికి విద్య అందేటట్టు చేస్తలేరు, కార్పొరేట్గా మారిందని చెప్తున్నారు. దీని మీరు ఎలా విశ్లేషిస్తారండి? అందరికీ నమస్కారం. నేను అందరు మాట్లాడే మాటలు కూడా ఉన్నాను. ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చర్చ మంచిదే కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఉంటే బాగుండేది. కానీ అదే విద్యా సంస్థల వాళ్ళు కానీ లేకపోతే విద్యార్థి సంఘాల నాయకులు కానీ శేషు గారు కొన్ని విషయాలు చాలా చెప్పారు. కానీ ఒక్కటి మాత్రం చాలా నిజం. వాస్తవానికి మన దగ్గర ఎవరైతే మాట్లాడుతున్నారో దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఉన్నారండి. ఒక్క నిమిషం. అందరూ వారి వారి విషయాలు వారి అవగాహన మేరకు చెప్పారు. నేను కూడా మొదటి నుండి ఒక 30 సంవత్సరాలుగా విద్యారంగంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వ్యక్తిగా ఒక వామపక్ష భావజాలంతో ఎన్నో ఉద్యమాలు చేసి విద్యార్థుల భవిష్యత్తు మారాలని మొదటి నుండి పోరాటం చేసిన వాళ్ళం. ఇక్కడ వాస్తవానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా మీరు అన్నట్టు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఈ విద్యా వ్యవస్థలు ఏర్పడడం లేదు. ఇది అక్షర సత్యం. విద్యా వ్యవస్థలు ఏర్పడడం వల్ల, విచ్చలవిడితనం ఏర్పడడం వల్ల, దాని మీద అజమాయిషి లేదు వల్ల వాటి ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడం కానీ లేదా ప్రైవేటు విద్యా సంస్థలలో ఎవరైనా ఒత్తిడితో చనిపోయినా కానీ ఎలాంటి చర్యలు లేకుండా జరుగుతున్నాయి. మీరు 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజంగా చెప్పాలంటే అది స్వర్ణయుగ కాలమే. ఎందుకు అంటే 200 కాలేజీలని, గురుకులాలని 1000 గురుకులాలుగా పెంచారు. అది ప్రైవేటులో కూడా పేదవాళ్ళు చదివే విధానాన్ని గవర్నమెంట్ వైపు తీసుకొచ్చే దాంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యారు. అది కొంతవరకే జరిగింది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల, ఒక మానిటరింగ్ లేకపోవడం వల్ల, ఒక రివ్యూ లేకపోవడం వల్ల, ఒక అజమాయిషి లేకపోవడం వల్ల ఎవడి ఇష్టంగా వాడే ఈ విద్యా సంస్థలలో ఫీజులు పెంచడం, ఫీజులు ఇష్టారాజ్యం చెప్పడం, దానివల్ల అడిగేవారు లేరని ఒక ధీమాతోటి ఈ విద్యా సంస్థలు విచ్చలవిడిగా తయారైన సంగతి అందరికి తెలిసిందే. ఏం చదువుతున్నారు అక్కడ? నిజంగా మా పిల్లలు కూడా ప్రైవేట్ సంస్థల్లో చదువుకున్నారు. నిజంగా విద్యా సంస్థలు, విద్యాలు అన్ని కూడా ఫ్రీ అని తెలుసుకుంటే, గవర్నమెంట్ తెలుసుకుంటే, ప్రభుత్వం మొత్తం గవర్నమెంట్ చదువులు ప్రభుత్వమే చదివిపియాలి, ఐఏఎస్ పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్ళలోనే ఉండాలి అనే ఒక నిర్బంధ విద్య ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రైవేటు వాటికి ఆస్కారం లేకుండా పోతుంది. సేమ్ అదే విధంగా వైద్యంలో కూడా ప్రైవేటు హాస్పిటల్ అనేటి నడిపించకుండా ఓన్లీ ప్రభుత్వమే వాటి మీద అజమాయిషి ఉండి నడిపించగలిగితే ఖచ్చితంగా విద్య అనేది ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండగలుగుతుంది. కానీ అది మన వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ప్రతి విద్యా సంస్థల వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నది. దాన్ని ఎవరు చెప్పినా, ఏ పార్టీ వాళ్ళు అన్నారు, అది కాంగ్రెస్ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, లేదా బీజేపీ వాళ్ళ, ఇంకెవరు అనేది కాదు. కమ్యూనిస్టులు కూడా విద్యా సంస్థలు పెట్టుకున్నారు, బీజేపీ వాళ్ళు కూడా విద్యా సంస్థలు పెట్టుకున్నారు. నాకు తెలుసు. ఎందుకంటే నేను మొట్టమొదటి స్టూడెంట్ వింగ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా, విద్యార్థి విభాగం బీఆర్ఎస్పి స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కాబట్టి ఐ నో వెరీ వెల్. కాబట్టి ఈ విద్యా సంస్థల యొక్క ఇష్టారాజ్యం, ఫీజులు పెంచాలన్నా, ఫీజులు తగ్గించాలన్నా, ఫీజులు నియంత్రించాలన్నా అది గవర్నమెంట్ తోటి అవుతుంది. కానీ వాటి మీద సరైన పోకడలు పోకదు, సరైన నిర్ణయాలు లేక. ఎందుకు అంటే అందులో రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు మనం ఒకసారి మన అమరేందర్ గారి దగ్గరికి వెళ్దాం. అమరేందర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మన సమూలమైన మార్పు రావాలి. వీళ్ళు మార్పు అన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు రావాలి. పేద ప్రజల ప్రభుత్వం అన్నారు. మరి పేద ప్రజలు చదువుకునేటట్టు చేయాలి. కానీ ఒక్క కాలేజీలో ఇప్పుడు దాదాపు ఈ సంవత్సరమే
49 మంది గురుకులాల్లో చనిపోయారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుల భారం ఎక్కువై దాదాపు 10-15 మంది పిల్లలు వాళ్ళు చనిపోయారు. కానీ ఒక్క కాలేజీ మీద కానీ, ఒక ప్రిన్సిపాల్ మీద కానీ, ఒక యాజమాన్యం మీద కానీ చర్యలు ఉన్నాయి. కాబట్టి ఇలా చర్యలు తీసుకోవాలి, యాజమాన్యం ఉండాలి, వెంటనే విద్యాశాఖ మంత్రిగా ఉండాలి. విద్యా కమిషన్ వేశారు, మా శేషు గారు చెప్పారు. ఏం చేశారు ఇప్పటి వరకు? ఏం నిర్ణయం తీసుకొచ్చారు? ఎలా ఉంటే బాగుంటదని చెప్పారు? ఇంతవరకు ఏం ఓకే సార్. అయితే ఇప్పుడు అమరేందర్ గారు ఏదైతే చూస్తే ప్రతి దాంట్లో ఒక తప్పే, ప్రతి దాంట్లో తప్పు వాదనతోటి ఒక తప్పు ఏం చేస్తారులే ఏమైతుందిలే అని ఒక సంకుచిత స్వభావం, ఒక నిర్లక్ష్య ధోరణి ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. కాబట్టే ఈ విద్యా సంస్థలు ఇలా పెచ్చిరిల్లిపోతున్నాయి, ఇష్టారాజ్యం అవుతున్నాయి. కాబట్టి ఒక ఖచ్చితంగా నియంత్రణ మండలి రావాలి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అందరూ. ఇంకా ముఖ్యంగా పేదవాడు కూడా, ముఖ్యంగా ఏదో కాగితాలు ఏరుకొని ఇడ్లీ బండి పెట్టే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నారు. ఎందుకు అంటే అక్కడ కొంత మానిటరింగ్ ఉంటుందని. గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు ఉండదు అంటే అక్కడ సరైన ప్రిన్సిపాల్ ఉండరు, సరైన లెక్చరర్స్ ఉండరు, సరైన అధ్యాపకులు ఉండరు అనే ఒక అభద్రతా భావన ఉన్నారు. కానీ ఈ 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన గురుకులాలు వచ్చినాయి. వాళ్ళ ప్రభుత్వ స్ట్రెంత్ కూడా పెరిగింది, రిజల్ట్ బాగా పెరిగింది. దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి దాన్ని మర్చిపోయాలి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ ల్యాబ్సే. మీరు చూడండి, ఇంతవరకు మంత్రి లేడు. మంత్రి ఎప్పుడైనా విద్యా సంస్థల మీద రివ్యూ పెట్టిండా లేదా ముఖ్యమంత్రి? పెట్టలేదు. కాబట్టి ఇష్టారాజ్యంగా అవుతుంది కదా. కాబట్టి ఇలాంటి ధోరణి వెంటనే రామూర్తి గారు ఇప్పుడు ఒకసారి దర్శన్ తో మాట్లాడదాం. దర్శన్, మీరు ఉస్మానియా యూనివర్సిటీ జాగ్ గా వచ్చారు. ఇప్పుడు మనం మన రామూర్తి గారు చెప్తున్నారు. రామూర్తి గారు వచ్చినప్పటి నుంచి ఒకే విషయం చెప్పారు, ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పక్కడబందీగా ఒక వివరించి విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మొత్తం దారుణంగా పడిపోయిందని చెప్తున్నారు. అంతే గతంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రైవేట్ కాలేజీలకు సంబంధించింది. ప్రైవేట్ కాలేజీలలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే వారికి అనుమతులు ఇచ్చినాయి. వేలాది అంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ కాలేజీలు. అలాగే విద్యకు సంబంధించింది మల్లారెడ్డి కానివ్వండి, పల్లా రాజేశ్వర రెడ్డి కానివ్వండి, ఇంకా ఇతరత్ర కానివ్వండి, పేర్లు తీసుకున్నాం కానీ క్షమించండి నన్ను. కాకపోతే ఈరోజు మన మిత్రుడు చెప్పినట్టు కాబట్టి చెప్తున్నా. దీని విషయంలో దర్శన్ గారు మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శన్ చెప్పండి మీరు. అంటే బీజేపీ నేను అదే అంటున్నాను, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరు దీంట్లో బాధ్యులే. రాజకీయ నాయకుల ప్రమేయం వల్లనే విద్యా వ్యవస్థ బస్టు పట్టిపోయింది అంటున్నా. నేను ఏ పార్టీకి ఒత్తాస పలుకుతాలేదు. నేను అదే అంటున్నాను, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానీ, ఈవెన్ కమ్యూనిస్టులు కానివ్వండి, ఈరోజు విద్యను మొత్తం కార్పొరేట్ గా తీసుకొచ్చింది పొలిటికల్ లీడర్స్ మాత్రమే. దానికి సంబంధించిన దర్శన్ గారు మీరేమంటారండి? ఒకవేళ దర్శన్ గారు లేకపోతే మనం ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రుల దగ్గరికి వెళ్దాం. మన ఎవరు దర్శన్ రాలేదండి, లైన్ లో కనబడతలేరు. దర్శన్ గారు చెప్పండి. దర్శన్ గారు దీని మీద ఏమంటారు? మన మిత్రులు చెప్పి రామూర్తి గారు చెప్పినట్టుగా దీన్ని ఏకీభవిస్తారా మీరు? సార్ మేము ఏకీభవించాం సార్. ముఖ్యంగా 4Side టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్, విద్య మీద మంచి డిబేట్ పెట్టినందుకు. ఈ అంశం మీద అక్కడ మన శేషు సార్ ఉన్నారు జూమ్ లో, అదే విధంగా మన ఓయూ విద్యార్థి మిత్రుడు నగేష్ కూడా ఉన్నాడు. అదే విధంగా ప్యానల్ లో ఉన్నటువంటి అందరికీ కూడా ఉస్మానియా డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన జై భీమ్లు తెలియజేస్తూ సార్ మేము చెప్తా ఉన్నాం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన గుర్తు చేస్తా ఉన్నాం ఏంటి అంటే, గత టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను 100 పాలుగా విద్యా వ్యవస్థ అనేటువంటిది గత టిఆర్ఎస్ ప్రభుత్వము అభివృద్ధి చేయలేదు. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతుంది, విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి అనేటువంటి ఆశాభావంతో యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించినటువంటి వాళ్ళు KG to PG ఉచిత విద్యను అమలు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు. ఆ KG to PG ఉచిత విద్య అది నిర్వీర్యం అయిపోయింది, అది అమలు కాలేదు. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తారనేటువంటిది ఆశాభావం ఇంకా మేము వ్యక్తం చేస్తా ఉన్నాము. అంటే సుమారు ఒక సంవత్సరం అవుతా ఉన్నది, ఇంకా 4 ఏళ్ళు ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. మేమేం చెప్తా ఉన్నామనంటే సార్, మీరు అన్నట్టు ముఖ్యంగా జీవో నెంబర్ 1కు ఏదైతే ఉన్నదో ఈ జీవో నెంబర్ 1కు మొత్తం కూడా
తూట్లు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. చాలా స్కూల్స్లలో మీరు అన్నట్టు స్కూల్స్లలో ఫీజులు, ప్రైవేట్ స్కూల్స్ చాలా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి. మరి ముఖ్యంగా డొనేషన్ల పేరు మీద చాలా పెద్ద స్థాయిలో కుంభకోణం జరుగుతూ ఉన్నది. నారాయణ, శ్రీ చైతన్య లాంటివి కావచ్చు, చాలా స్కూళ్ళు ఈరోజు పేదవాడు చదువుకునేటువంటి పరిస్థితి తెలంగాణ సమాజంలో లేదు. ఇదే క్రమంలో భాగంగా ప్రైవేటు స్కూళ్ళను ఏర్పాటు చేయాలనుకునేటువంటి ఈ క్రమంలో ఎంఈఓలు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. ఇదే క్రమంలో భాగంగా డిఈఓలు కావచ్చు, జిల్లా స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కావచ్చు, ఈ డిఈఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యమైనటువంటి విధానాల వల్ల జీవో నెంబర్ 1 ప్రకారంగా ఒక స్కూల్లో ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి, ఫైర్ స్టేషన్ తో పాటు గ్రౌండ్ ఉండాలి, క్వాలిఫైడ్ బిఈడి టీచర్స్ ఉండాలి. ఇవి ఏవి లేకున్నా డబ్బులు ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారు, డబ్బులు పెట్టుకుంటే ఫైర్ స్టేషన్ లేకున్నా పర్మిషన్ ఇస్తా ఉన్నారు, డబ్బులు పెట్టుకుంటే గ్రౌండ్ లేకున్నా పర్మిషన్ ఇస్తా ఉన్నారు, డబ్బులు పెట్టుకుంటే క్వాలిఫైడ్ బిఈడి టీచర్స్ లేకున్నా కూడా పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. దీని ద్వారా ఇప్పుడు ఒక్కసారి మనం వెంకట్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నేత అయిన వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఫోన్ లైన్ లో అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఒక విషయం ఏంటంటే, విద్యాశాఖ ఏదైతే రేవంత్ రెడ్డి తన దగ్గరనే ఉంచుకున్నారు కాబట్టి దీనికి సంబంధించిన సరి అయిన దీని మీద దృష్టి సారించలేకపోనందువల్లనే ఈరోజు ఈ దుస్థితికి చేరిందని మన మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ సారాంశం. దీన్ని బట్టి ఒక విద్యాశాఖకు సంబంధించిన మంత్రి ఒక శాఖ పెడితే దీన్ని ఒక గాడిలో పెట్టినట్టుగా మనం భావించవచ్చా? మేము జమీల్ సార్, మేము ఒక విషయం ఇంకా అంటే మాది కంక్లూడ్ కాలేదు సార్. నేను ఎందుకంటే వెంకట్ గారు లైన్ లో ఉన్నారు కాబట్టి దీని ఒక సూటి ప్రశ్న అడిగిన తర్వాత మీ దగ్గరకు వస్తానండి. మన దర్శన్ డెఫినెట్ గా ఐ విల్ కమ్ డౌన్ టు యూ ప్లీజ్. ఓకే సార్. వెంకట్ గారు సార్, ఇప్పుడు విషయం ఏంటంటే సార్, మీ వాయిస్ బాగా తగ్గిందండి, కొంచెం ఫోన్ దగ్గర పెట్టండి. ఆ ఇయర్ ఫోన్స్ ఉంటే తీసేయండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నా సార్, ఇప్పుడు వినపడుతుందా? ఒక్కసారి కొంచెం వాయిస్ పెంచి మాట్లాడండి సార్ ప్లీజ్. హలో. yes we are getting you ma'am. ఇప్పుడు వినపడుతుందా సార్? అయితే రైట్ సార్, మీ టెక్నికల్ ఏదో ప్రాబ్లం వస్తున్నది వెంకట్ గారు, కొంచెం ఒకసారి సరి చూసుకోండి. అప్పటిదాకా మనం సార్ ఇప్పుడు వినపడుతుందా? yes come on carry on. సార్, ఇప్పుడు విషయం ఏంటంటే సార్, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో విద్యాశాఖ ఉండడం అనేది తెలంగాణ రాష్ట్రం అంటే విద్యార్థులకు పర్టికులర్ గా ఓ వరంగానే భావించవచ్చు సార్. ఈ సంవత్సర కాలంలో జరిగిన అద్భుతాలు కానీ, ఈ సంవత్సర కాలంలో జరిగిన పురోగతి కానీ ఇక ఒక విషయంలో అయితే నేను కుల్లం చెప్పదలుచుకున్నా సార్. ప్రైవేటు యాజమాన్యాల విషయంలో కానీ, డొనేషన్ల పేరుతో ఫీజు వసూలు చేయడం విషయంలో కానీ ఇది నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది, నియంత్రిస్తుంది కూడా. ఆ విషయంలో ఎటువంటి శశపిశలకు ప్రభుత్వం పోదు. కాబట్టి ఇది ఒక మౌఢ్యం సార్, ఒక జగడం సార్. ఇది ఒక వేళ్లలాగా ఒక చెడు అంటే వయ్యారి భామ ఈ దేశాన్ని ఎట్లా అలుముకుందో ఈ విద్యా వ్యవస్థలో ఫీజు వ్యవస్థ కూడా అట్లే విధంగా అలుముకున్నది. దాన్ని తీసేయాలంటే రాత్రికి రాత్రి జరిగే ప్రక్రియ కాదు. దీన్ని ప్రాళదూరాలంటే ఒకటే మార్గం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. దానికి అంటే ఏదైతే ఈ విద్యా వ్యవస్థ ఉందో దానికి ఆల్టర్నేటివ్ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అది కూడా ప్రభుత్వంతో కూడుకున్న విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయాలి, క్వాలిటీ క్వాంటిటీ పెరగాలి, టీచర్ల నియామకం జరగాలి, దాంతోపాటు డిగ్రీ కళాశాలలు కానీ, జూనియర్ కళాశాలలు కానీ, గురుకులాలు కానీ ఇవన్నీ అభివృద్ధి చెందాలన్న ఒక ఆకాంక్షని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఈ విషయంలో చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నారు సార్. సో అందులో భాగంగానే మొన్న టీచర్ల భర్తీ త్వరితగతిన జరిగింది. అందులో భాగంగానే ఇంజనీరింగ్ విద్య విషయంలో కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారే జేఎన్టీయూలోకి వెళ్ళి ఈ డొనేషన్ల పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థులను ఏదైతే దోచుకుంటున్నాయో బడా కార్పొరేట్ కాలేజీలు వాటి మీద నియంత్రణ పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉంటాయి. సార్, ఐఎమ్ వెరీ సారీ టు సే సార్, ఇప్పటి వరకు ఏవైతే కమిటీ నియమించారో ఆ కమిటీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కూర్చోలేదు సార్. శ్రీధర్ బాబు నేతృత్వంలో అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నియమించడం జరిగింది. అందులో ఇప్పటిదాకా ఎవ్వరు కూడా కూర్చొని చర్చింది మనకు దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది, జూన్లో అడ్మిషన్స్ ప్రారంభమవుతాయి, కానీ దాని మీద నియంత్రించవలసిన ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి చొరవలు లేదని మీరు చెప్తున్నాం. దాని విషయంపై మీరేమంటారండి? సార్, అయితే విషయం ఏంటంటే సార్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఇవన్నీ విషయాలను మీరు చూడరు సార్. ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లానే మొత్తం సెటరేట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇలాంటి విషయాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి చూసిన సందర్భాలు ఉండే. సో వాటిని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయడానికి కూడా వాళ్ళు కూడా మనసు లేదు. కాబట్టి ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ విద్యాశాఖ మంత్రి గారు కొత్తగా ఎవరైనా మనకు రావచ్చు, అది కూడా తెలంగాణ మేధావర్గం నుంచి రావచ్చు,
ఒక గొప్ప మేధావి కనుక వస్తే ఆటోమేటిక్ గా ఈ విషయంలో నియంత్రణ అనేది ఉంటుంది. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది ఒక బూమరాంగ్ కల్చర్ లో పోయిన వ్యవస్థ సార్. దీన్ని ప్రారంభించడానికి 100% గౌరవ ముఖ్యమంత్రి గారు, దాంతోపాటు మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా ఒక గొప్ప ఉద్దేశంతో పనిచేస్తుంది. అయితే మీరు ఒక చిన్న చిటుకు అనేది ఒకటి మీరు అర్థం చేసుకోండి సార్. మొన్న ఏది డొనేషన్ల పేరుతో అమాయకమైన విద్యార్థులను మోసం చేస్తున్నారు, ఎక్కువ డొనేషన్ తీసుకుంటారు అని చెప్పి కొన్ని కాలేజీలు, ఆ కాలేజీల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఆ కాలేజీలో సీట్లు తగ్గించారు. అదే కాలేజీలో కొన్ని సీట్లను ఏది మెర్జ్ చేసే విషయంలో కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ గా ప్రభుత్వం పనిచేసిందని అయితే చెప్పదలుచుకున్నాం సార్. ఓకే, ఇప్పుడు ఒకసారి అమరేందర్ గారు వెళ్దాం, ఎందుకంటే అమరేందర్ గారు ఆన్ ద వే టు ద హైదరాబాద్ ఆర్ వరంగల్ సమ్వేర్ ఈస్ గోయింగ్. సో అమరేందర్ కంక్లూడ్ గా మీరేమంటారండి దీనిపైన? ఇప్పుడైతే వెంకట్ గారు చెప్పారో దాన్ని ఏకీపిస్తున్నారా? ఇప్పుడు గాడిలో తీసుకొస్తాము అతి త్వరలోనే, వచ్చే సంవత్సరానికల్లా అన్ని గాడిలో పెడతామని చెప్తున్నారు. దీన్ని మీరు నమ్మచ్చా? 10 ఏళ్ల కేసీఆర్ విధ్వంసం చేసిండని చెప్పిండ్రు, అది వెనకకి తీసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇవన్నీ కావండి. నేను ఏమంటున్నా, వ్యవస్థను సమూలంగా నాశనం చేసి గత ప్రభుత్వాలు మాట్లాడదండి. దర్శన్ మన డిబేట్ డైవర్ట్ అవుతుంది, అందుకోసం ఒకసారి మీరు మధ్యలో మాట్లాడవద్దు దయచేసి. నేనేమంటున్నా, విద్యా సంస్థలు అనేటివి ఈ రోజు కాదు, ఫస్ట్ ఈ రాజకీయ నాయకులు రాలేదండి. ఈ నారాయణ చైతన్య ఎప్పుడైతే ఆంధ్ర విద్యా సంస్థలు వచ్చి కార్పొరేట్ గా డబ్బులు 1000 కోట్లు సంపాదిస్తున్నాయో అప్పుడు విద్యారంగం మీదకి రాజకీయ నాయకులు దృష్టి సారించారు. అక్కడికి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలు ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యార్థి లోకాలకు ఇస్తున్నారో అందరు కూడా ఈ వ్యాపారం కోసము విద్యా వ్యవస్థను ఎంచుకున్నారండి. ఇవాళ ఒక్కరోజు వచ్చిన మార్పు కాదండి ఇది. ఈ వ్యవస్థ అనేది ఒక్కరోజు వచ్చిన మార్పు, నిన్న మొన్న వచ్చిన మార్పు కాదు ఇది. కాబట్టి ఒకటే, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మేము మెరుగు చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఎవరున్నారో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఎవరున్నారో అందరికి తెలిసిన విషయమే. కానీ మాటిచ్చిన ప్రకారంగా ఆకునూరి మురళి గారిని, రిటైర్డ్ IAS ఆఫీసర్ గారిని పెట్టి ఒక మంచి ప్రణాళిక చేస్తామన్నారు. మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు ఎక్కడ కూర్చోలేదు. అదే విధంగా ఎక్కడైనా విద్యార్థులు చనిపోయినప్పుడు ప్రభుత్వ కళాశాలలో, ఎక్కడైనా స్కూళ్ళలో ఆత్మహత్యలు చేసుకుంటే, ఎక్కడ విషాహారం తింటే ఇంతవరకు ఈ కమిటీ పోయి సందర్శించింది లేదు. ఎందుకంటే మానసికంగా ఒక పేదవాళ్ళు ఏం చేస్తారంటే, మా పిల్లలకు సెక్యూరిటీ లేదు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు పక్కన పెట్టండి, ఒక సెక్యూర్ గా లేదు, సెక్యూర్ గా లేనప్పుడు పిల్లల్ని ఎందుకు పంపిస్తామని చెప్పి ఇలా తలసరి ఆదాయంలో 70% డబ్బులు బీద మధ్యతరగతి వర్గాలని విద్యా వ్యవస్థ పోతున్నాయండి. దీని మీద ప్రభుత్వాలు దృష్టి సారిస్తలేవు. అదే విధంగా మీరు నంబరు రేపు రానున్న కాలంలో ఈ వ్యవస్థలో, ఇక్కడ ఈ భారతదేశం విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సైకాలజిస్టులు అవసరం ఉంది, సైకాట్రిస్టులు అవసరం ఉంది. ఎందుకంటే మానసిక ఒత్తిడి ఎక్కువైతుంది విద్యార్థుల మీద. చదువు ఒక్కటే కాదండి, ఆరోగ్యం పాడైతుంది. ఈ నారాయణ చైతన్య కాలేజీలు, ఈ కాలేజీలలో హాస్టళ్లలో పెడితే ఆడపిల్లలకు PCOD ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఓకే, రైట్. అమరేందర్ గారు, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ డిబేట్. జస్ట్ వీ విల్ గో టు ద ప్రొఫెసర్ శేషు గారు. శోషి గారు, ఇప్పుడు చెప్పండి, మన అమరేందర్ గారు చెప్పినట్టుగా, దర్శన్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన విద్యా వ్యవస్థ మొత్తం ప్రైవేటీకరణ చేయడం వల్ల సమాజం అంతా నాశనం అవుతుంది. కాబట్టి మీరు ఒక మాట మాట్లాడుతున్నారు జమీల్ గారు, మీరు ఒక మాట ఏమన్నారంటే పల్లె రాజేశ్వర రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. నల్ల మల్లారెడ్డి అనే మాజీ నక్సలైట్ కూడా పెట్టారండి విద్యా సంస్థల్ని. నక్సలైట్లు పెట్టారు. ఈ విద్యా వ్యవస్థలో ఒక్కరు అనడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. అరోరా రమేష్ ఉన్నాడు, ఏబీవీలో పనిచేసినట్టు మనోహర్ రెడ్డి గారికి ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎవరికి లేవండి? ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ నాయకునికి యొక్క విద్యా సంస్థలు ఉన్నాయి. ఆయన అంటాడు ఆయనే ఉన్నాడు, గీరనే ఉన్నాడు కాదు, ప్రతి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇది అందరి బాధ్యత, సామాజిక బాధ్యత తెలియాలంటే ఒక ముఖ్యమంత్రి ఉన్న స్థాయిలో
ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఆయన చేయాలి. విద్యాశాఖ మంత్రి అనేది అతి ముఖ్యమైనది. ప్రక్షాళన పక్కకు పెట్టండి. ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ఆకునూరు మురళి గారికి అధికారాలు లేవండి. ఆయన ఏదో నామకరణించ బొమ్మలక పెట్టిరు. ఆయనతోటి మంత్రిని ఇచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను, ఫీజులను, వీళ్ళందరినీ సమూలంగా ఒక ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది అందరి బాధ్యతగా తీసుకోవాలి. ఒక పార్టీలో ఒక వ్యక్తిలో అనడానికి వీల్లేదండి. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి మన ప్రొఫెసర్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ శేషు గారు, మీరు చెప్తున్నారు, ఇప్పుడు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే మన అమరేందర్ గారు చెప్పారు, దర్శన్ గారు చెప్పారు, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి దీంట్లో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ప్రక్షాళనలు కావాలంటే దీని మీద సరైన పద్ధతిలో దృష్టి సారించవలసిందని చెప్తున్నారు. దీని మీద ఎలా విశ్లేషిస్తారండి? ప్రస్తుతం వచ్చే అకాడమిక్ జూన్లో మొదలవుతుందండి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఒక 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలా. అక్కడ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి కదా, చాలా స్పష్టం కదా. ప్రభుత్వాలు ఏవైనా కానివ్వండి, ఏ పార్టీ ప్రభుత్వం అయినా ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేయటంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఒప్పుకోవాలి కదా. మీరు ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలను బాగు చేసేటటువంటి కార్యక్రమం విజయవంతంగా నడిచింది. ఒక కర్నూలు జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో నాడు నేడు కార్యక్రమాన్ని బంద్ చేసిన తర్వాత 18,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు. ఈ తర్వాత గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇది ఎక్కడ అమలు జరుగుతుందో తెలియదు. దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం శ్రీ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఎక్కడ అమలు జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేయకుండా ఉంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థ విచ్చలవిడిగా తన రూపాన్ని మార్చుకుంటుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇది ఒకటైతే, రెండోది ప్రైవేట్ విద్యా వ్యవస్థని రెగ్యులేట్ చేయాలా, నియంత్రణ చేయాలా. ఎవరు నియంత్రణ చేయాలా? ప్రభుత్వం చేయాలా. ఏ ప్రభుత్వాలు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అధికారంలోకి వస్తే ప్రైవేటు విద్యా వ్యవస్థలను నియంత్రణ చేయలేకపోతున్నాయి. ఆ విషయంలో కూడా వైఫల్యం చెందినట్లుగా మనకు కనపడుతుంది కదా. అంటే ఒకటి, ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేయటంలో ప్రభుత్వాలు వైఫల్యమయ్యాయి, ప్రైవేటు విద్యా వ్యవస్థలను రెగ్యులేట్ చేయటంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి అనేటటువంటి విషయం కనపడుతుంది కదా. ముఖ్యంగా 2 విషయాలు. ప్రైవేటు విద్యారంగంలో, ప్రైవేటు విద్యా సంస్థల్లో పిల్లలకి ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ పైన ప్రభుత్వ నియంత్రణ లేదు. అక్కడ వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తుంది. అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు చేపట్టట్లేదు. ఇదైతే. రెండోది, ఫీజులు. చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వము ఎక్కడా నియంత్రణ చేస్తున్నటువంటి పాపాన పోలేదు. మేము ఒక డిమాండ్ చేశామండి, విద్యా హక్కు చట్టము సెక్షన్ 12లో ఉన్నటువంటి విధంగా మీరు కనీసం వసూలు చేసేటటువంటి ఫీజులను నోటీస్ బోర్డులో పెట్టమంటే ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల అయినా, కార్పొరేట్ పాఠశాల అయినా, లేకపోతే నాన్ కార్పొరేట్ అయినా, బడ్జెట్ పాఠశాల అయినా, వాళ్ళ నోటీస్ బోర్డులలో ఫీజుల వివరాలు పెడుతున్నారండి? ఎందుకు పెట్టరండి? తర్వాత ఆ స్కూల్లో పనిచేసేటటువంటి బోధనేతర సిబ్బంది యొక్క క్వాలిఫికేషన్స్ పెడుతున్నారా అండి? తర్వాత అడ్మిషన్స్, విద్యా హక్కు చట్టంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, దివ్యాంగులకు 25% ఉచితమైనటువంటి విద్యను ఇస్తున్నారా అండి? బట్ ఎక్కడ కూడా ప్రభుత్వ నియంత్రణ లేకపోవటం వల్ల, ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ లేకపోవటం వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు పెద్ద ఎత్తున నిబంధనలను అతిక్రమిస్తున్నారు. తర్వాత ఫీజుల విషయంలో దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే, ప్రైవేటు విద్యా సంస్థల్ని పర్ఫెక్ట్ గా రెగ్యులేట్ చేయడంతో పాటు వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి ఫీజులను కూడా రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ విద్యలో మీకు ఫీజు రెగ్యులేటరీ కమిషన్ అని ఒకటి ఉంటుందండి. దాని ప్రకారమే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఫీజును నిర్ణయిస్తారు. మరి పాఠశాలకు అది ఎందుకు అప్లై చేయట్లేదు? పాఠశాలల విషయంలో డిఎఫ్ఆర్సీలు ఉంటాయి, డిస్ట్రిక్ట్ ఫీజు రెగ్యులేటరీ కమిటీలు ఉంటాయి, డిఈఓ ఉంటాడు, దానికి కలెక్టర్ ఆజమాయిషీలు ఉంటారు. ఎక్కడ కూడా ఏ స్కూల్ కు వెళ్లి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి చార్ట్ ని పరిశీలించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం ప్రతిపాదన చేస్తుంది? ఎంఈఓలను పెడతామని చెప్తున్నారు. డిఈఓలకు బదులుగా ఎంఈఓలను పెడతారు. ఏం మారుతుంది? ఏం రెగ్యులేషన్ వస్తుంది? ఒక చిన్న ఒక్క నిమిషం మీతో ఒక్కసారి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే డిఎఫ్ఆర్సీని అప్పుడు తర్వాత సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారు, దాన్ని స్టే తీసుకొచ్చుకున్నారు.
ఇంకో సెకండ్ విషయం ఏంటంటే మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించి చెప్పారో అందులో నేను మీకు ఒక కృతజ్ఞత యాజ్ ఎ జర్నలిస్ట్గా మీతో అభ్యర్థిస్తుంది ఏంటంటే జర్నలిస్టులను కూడా గవర్నమెంట్ 50% వారికి ఫీజు తగ్గించాలని చెప్పినట్టు ఏ ఒక్క జర్నలిస్టు కూడా ఇప్పటి వరకు లబ్ధి పొందిన దాఖలాలు లేవు సార్. దీన్ని కూడా మెన్షన్ చేస్తే మేము జర్నలిస్టులను కూడా మీకు కృతజ్ఞత భావం తెలుపుతాం. జమీల్ గారు స్వయంగా నేను అనేక మంది మా వరంగల్ జిల్లాలో జర్నలిస్టు మిత్రులకు ప్రైవేట్ పాఠశాలకు 50% ఫీజు కన్సెషన్ ఇవ్వండి, చట్టం ఉంది, కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పినా కానీ ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పట్టించుకోనటువంటి అదే నేను ఏమంటున్నాను, ప్రభుత్వం రెగ్యులేషన్స్ ఎక్కడికి పోయాయి, ప్రభుత్వ ఆజమాయిషి ఎక్కడికి పోయింది, మొత్తం జిల్లాలో విద్యాశాఖ అంతా కూడా కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది, డిఈఓ పర్యవేక్షణ చేయాలి, ఎక్కడ జరుగుతుంది అనేటటువంటి ప్రశ్నలే నేను అడుగుతున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమైనా పై మెరుగులకు కాకుండా ఏదో విద్యా కమిషన్ రికమెండేషన్స్ కాకుండా ఏవో చర్యలు తీసుకుంటున్నామని కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను రెగ్యులేట్ చేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నేను ఫోర్సైట్ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. బట్ మీరు ఎంఈఓల వ్యవస్థను తీసుకొచ్చి ఎంఈఓలకు అప్పచెప్దామంటే ఎంఈఓలు కూడా ప్రైవేట్ స్కూల్స్ తోటి పొల్యూడ్ అవుతారు, ప్రైవేట్ స్కూల్స్ తోటి వాళ్ళు నెగోషియేట్ అవుతారు, మళ్ళా పాత కథే వస్తుంది, మళ్ళీ ఎక్కడ కూడా రెగ్యులేషన్స్ రావు, ఎక్కడ కూడా పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు ప్రొటెక్షన్ దొరకదు. కాబట్టి నేను ఫోర్సైట్ టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారికి చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ఫీజు రెగ్యులేషన్ కోసం పాఠశాలల్ని సెగ్రిగేట్ చేయాలనుకుంటున్నారో అదే విధంగా ఈ ఫీజు రెగ్యులేషన్ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేయండి. ఆ ప్రత్యేక విభాగమే పూర్తి స్థాయిలో ఒక ఎడ్యుకేషన్ ఇయర్ మొత్తం కూడా ఫీజులను రెగ్యులేట్ చేసేటటువంటి ఆజమాయిషీ చేసేటటువంటి బాధ్యత, ఉల్లంఘనలు చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునేటటువంటి బాధ్యత ఆ ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ కి అప్పచెప్పండి. అట్లా కాకుండా ఇప్పుడు డిఈఓల చేతుల్లో ఉంది, మీరు ఎంఈఓల చేతుల్లో పెడితే ఏం మారుతుంది, ఏం ప్రొటెక్షన్ దొరుకుతుంది, ఏం మార్పు వచ్చినట్లు. కాబట్టి అది కాదు, మనం ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి ఫీజులను కనుక రెగ్యులేట్ చేయలేకపోతే మనం అనుకున్నటువంటి మార్పులు ప్రైవేట్ విద్యా వ్యవస్థలో రావు. అదేవిధంగా ఒక ఫీజులే కాదు ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి, విద్యార్థులకు సరైన ఫెసిలిటీస్ ఇవ్వటం లేదు, వాటిని కూడా మానిటరింగ్ చేసేటటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదా మీ ప్రభుత్వ వ్యవస్థని పూర్తిగా బలోపేతం చేయండి. ఇవాళ గురుకులాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో మనం ఫుడ్ పెట్టలేక పిల్లలు చనిపోతున్న సంగతిని చూసాం కదా. వాంకిడి గురుకులంలో శైలజ అనేటటువంటి విద్యార్థి ఇటీవల మరణించింది. అంటే మరణించే దాకా కూడా మనం మేల్కోలేకపోతున్నాము. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్రమైనటువంటి ఆరోగ్యం దెబ్బతింటున్నప్పుడు కూడా మనం మేల్కోలేకపోతున్నాము. 1000 గురుకులాలు పెడితే ఏంది, 2000 గురుకులాలు పెడితే ఏందండి? వ్యవస్థ సరైనటువంటి సిస్టమ్ లో నడవకపోతే నష్టం జరుగుతుంది కదా. జమీల్ గారు ఇదే ఆకునూరు మురళి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు నేడు కింద 12,000 పాఠశాలలు అద్భుతంగా తీర్చిదిద్దారు. బట్ అట్లాంటి వ్యవస్థ రావాలి కదా, వస్తేనే కదా ప్రభుత్వ స్కూళ్ల పైన నమ్మకం పెరిగేది. ప్రభుత్వ స్కూళ్ల పైన నమ్మకం పెరగకపోతే ఇవాళ ప్రభుత్వ స్కూళ్లు 26,000 ఉంటే 28 లక్షల మంది చదువుతున్నారు, కానీ ప్రైవేట్ స్కూళ్లు 11 లక్షలు ఉంటే 36 లక్షల మంది చదువుతున్నారు. ఎందుకు ప్రైవేటైజ్ కు వెళ్తున్నారు? ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి కదా. ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల సమావేశంలో ఇదే మాట చెప్పారు కదా. కాబట్టి మీరు సమూలమైన వ్యవస్థని మార్చకుండా, ప్రైవేట్ ని రెగ్యులేట్ చేయకుండా విద్యా వ్యవస్థని మార్చడం అనేది అసాధ్యము, దుర్లభం అవుతుంది. ప్రభుత్వం ఆ విధంగా చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త విద్యా వ్యవస్థ రావాలని కోరుకుందాం. రైట్, ఓకే. ఇప్పుడు నగేష్ గారు దీని విషయంపై మీరేమంటారండి ఉస్మానియా యూనివర్సిటీ జాక్ గా? సార్ ఇక్కడ శేషు సార్ అద్భుతంగా చెప్పాడు. ఇప్పుడు ఇంతకుముందు సారు అమరేందర్ సార్ ఒక మాట అన్నారు, ఆకునూరు మురళి ఒక బొమ్మ అని చెప్పాడు. ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే నాడు నేడు వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు పిలిచి మరీ విద్యా వ్యవస్థను సక్రమంగా చేసింది. ఇంకోటి, ఈ మార్పు ప్రభుత్వం అని అన్నారు కదా, ఈ ప్రభుత్వం 1 year రాగానే పార్లమెంట్ ఎలక్షన్లు ఇవన్నీ గడబిడ జరగడం వల్ల విద్యా వ్యవస్థలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం కొంచెం లోటుపాటు అయిన బాధాకరమైన విషయమే. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ నుంచి ఒక గైడ్ లైన్స్ తీసుకోవాలి.
మీరు ఏదైతే పథకాలకు ఉద్యోగాలకు ముందొస్తారో మరి ప్రైవేటీకరణ ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎందుకు పెడతా ఉన్నారు? ఇలా వాళ్ళ కాడికి వెళ్తే దాదాపు ఒక 150 స్కూళ్ళ వరకు పర్మిషన్ లేకుండా నడుస్తూ ఉన్నాయి సార్. ఇది గత 10 ఏళ్లలోనే జరిగింది. ఇప్పుడు ఎవరైతే నీళ్లు నిధులు నియామకాలు KG to PG విద్య అన్నారు, నా మనవడు చదువుకున్న స్కూల్లో అందరు చదవాలన్నారు కదా, మరి ఎందుకు ఆ విధానాన్ని తీసుకురాలే? అధికారంలో గత ప్రభుత్వం చేసిన లోపాలే ఈ ప్రభుత్వంలో ఫైళ్లు తయారు వరకు 1 year అయింది. ఇవాళ అంటే ఈ మార్పు అనే ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో రాలేదు. రాకముందే మనం గురుకుల విద్యార్థులు అన్నారు. గురుకులాలు అంతకుముందుకున్న ఏదైతే 2008, 2012లో ఉన్న గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఆ గురుకులాల్లో అన్ని స్కూళ్ళ వాళ్ళు ఉండేది. ఎక్కడెక్కడ దెబ్బవుతుంది. ఇవాళ తెలంగాణ వచ్చిన SC గురుకుల, BC గురుకుల, మైనార్టీ గురుకుల అని పెట్టారు. 3 గురుకులాలను డివైడ్ చేశారు. ఇవాళ ఒక విద్యార్థి హిందీ కావాలి, ఇంగ్లీష్ కావాలి, తెలుగు కావాలి, డివైడ్ చేసే వరకే కులాలకు మతాలకుగా వర్గాలను విభజించేశారు. అంటే ఆ విభజన చేయడం వల్ల కూడా పిల్లల్లో ఎడ్యుకేషన్ లోపాలు తగ్గాయి. ఎప్పుడైనా విద్యార్థులకు సరైన నాణ్యతమైన ఫుడ్ కావాలి, నాణ్యతమైన విద్య కావాలి. ఇవాళ భవనాలు, కలెక్టర్ ఆఫీసులు, ఇవాళ పార్టీ ఆఫీసులు కట్టుకున్నట్టుగా ఎందుకు విద్యా సంస్థలను క్రమబద్ధంగా కట్టలేదు? నారాయణను, శ్రీ చైతన్య ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు? మల్లారెడ్డి సంస్థ చూసినాక పల్లెరాజేశ్వరి సంస్థ. ఈ 10 ఏళ్లనే 110 స్కూళ్లకు పర్మిషన్ లేకుండా నడిచాయి సార్. కాలేజీలు అంటే గత ప్రభుత్వం చేసిన లోపాలు మనం ఈ ప్రభుత్వం మీద ఏం చెప్పాలంటే వివరణ ఇవ్వాలి. మనం ఏదైతే అప్లిమెంట్ ప్రకారం సార్ ఈ విద్యా వ్యవస్థ కరెక్ట్ గా లేదు, ఇవాళ చేరమని చెప్పాలి. తల్లిదండ్రులు ముందుకు రావాలి. ఇవాళ వాళ్ళు చేరుతా ఉన్నారు ప్రైవేట్ సంస్థలలో. మేము చేరుతున్నాం, ఫీజులు అయినాయి అంటే పిల్లలు చనిపోయినప్పుడే విద్యార్థి సంఘాలు గుర్తొస్తాయి, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రతిపక్షాలు, ప్రభుత్వ నాయకులు గుర్తొస్తారు. కానీ పిల్లలు చనిపోకపోతే వాళ్ళు ప్రైవేటీకరణకు అమ్ముడుపోతా ఉన్నారు. అంటే మేము ఫీజులు కడుతున్నాం, మేము చదువుతా ఉన్నాడు. ఇవాళ పేరెంట్స్ లో మార్పు రావాలి. పేరెంట్స్ లో మార్పు రాని రోజులు మనం ఎన్ని డిబేట్లు పెట్టుకున్నా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కష్టమైతాయి. ఇవాళ ఓటేసే సగటు వ్యక్తి పథకాలు అడుగుతున్నా, ప్రభుత్వంలో పాలసీలు అడుగుతున్న వ్యక్తి ఇలా ప్రభుత్వాలలో ఇలా ప్రజల్లో మార్పు రాని కోలం శ్రీ చైతన్యలో చచ్చిపోతారు, ఇలా నారాయణలో చచ్చిపోతారు. చనిపోయినప్పుడు గుర్తురాని టీవీలు ఎందుకు బతుకున్నప్పుడు గుర్తు రావట్లేదు అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు ఒకసారి మన మిత్రులైనట్టు రామ్మూర్తి గారి దగ్గర, రామ్మూర్తి గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఆకునూరి మన మురళి గారికి నియమించడం పట్ల ఎలాంటి ఫలితాలు ఉండబోవు అని చెప్తున్నారు. దానికి సంబంధించి నగేష్ గారు కూడా చెప్పారు. ఆకునూరి మురళి మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అమరేందర్ చెప్పారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు. దీన్ని ఏకభిస్తున్నారా? అంటే ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆకునూరి మురళి నేతృత్వంలో ఏదైతే కమిషన్ పెట్టారో, కమిటీ నిర్వహించారో, దీనికి మీరు ఏకభిస్తారా? ఆకునూరి మురళి గారు గొప్ప నాయకులే, గొప్ప ఒక కలెక్టర్ గా పనిచేసిన వారు, గొప్ప తత్వవేత్త. ఆయన చెప్పిన మాటలు మరి ప్రభుత్వం అమలుపరచాలి కదా. ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు అమలుపరచకుంటే ఆయనను పెడితేంది, ఇంకెవరిని పెడితేంది? ఆయన చెప్పే ప్రతిదీ తూచా తప్పకుండా అమలు పరిస్తే ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థ చేంజ్ అవుతుంది. కానీ నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన వరకు ఆయన చాలా అభిప్రాయాలు పంపారు. కానీ దేని మీద ఇంతవరకు ఒక నిర్ణయాలు తీసుకోలేదని ఒక జరుగుతున్నది. ఇక్కడ పెద్దలు చాలా మంది అంటున్నారు రాజకీయ నాయకులు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు అంటారు. అది తప్పండి. వాళ్ళు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని ఫుల్ సెటిల్ అయ్యి వెల్ సెటిల్డ్ అయినాక 30-40 సంవత్సరాల నుండి ఉన్నది మల్లారెడ్డి గారి విద్యా సంస్థలు. రాజేశ్వర రెడ్డి గారి విద్యా సంస్థలు నేను SFI లో 1995లో 92లో పనిచేసినప్పుడే ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి. అంటే ఎప్పటి నుండో రాజకీయాల నేనేమంటున్నా, రాజకీయాలలో వాళ్ళు వెల్ సెటిల్డ్ అయినాక వచ్చారు. మల్లారెడ్డి గారి పేరు నాకు తెలియదు సార్. మల్లారెడ్డి పేరు చెప్పేది వినండి, మీరు మాట్లాడేటప్పుడు వినండి. నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారి పాలనలో గురుకుల విద్యా సంస్థల చదువుకునే పిల్లలు ఎవరెస్ట్ శిఖర్ ఎక్కారు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? బీరు బాటిల్ ఆడపిల్లల హాస్టళ్లలో బీరు బాటిల్ ఏర్పడుతున్నాయి. దీనికి తప్పెవరు? దీనికి కేసీఆర్ గారి కారణమా? ప్రభుత్వం కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒక వన్ సైడ్ మాట్లాడకూడదు. ఎప్పుడైనా చర్చ అన్నప్పుడు ఒక పారదర్శకంగా ఉండాలి.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాలేజీలు పెట్టారు, గురుకులాలు పెట్టారు, 200 నుంచి 1000 చేశారు, 50-30 మెడికల్ కాలేజీలు పెరిగినాయి, చాలా పెరిగినాయి. కానీ ఎంత అభివృద్ధి చేయాలి? ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సంస్థలు KG to PG అవుతున్నాయి. 3వ తరగతి నుండి దాదాపు 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు అన్ని కాలేజీలలో గురుకులాలు పెరిగినాయి కదా. అందులో పేద పిల్లలే చదువుతున్నారు కదా. ఇంకా పెరగాల్సి ఉంది. వాటిని ఇంకా మెరుగు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉన్నది. అది చేయడం లేదు. ఇంకో చాలా దుర్భరమైన విషయం ఏంటంటే పిల్లలు ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో కూడా సరైన బోధన ప్రక్రియ లేదు. ప్రైవేట్ స్కూళ్లలో కూడా 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా 10th పిల్లలకు చదువు చెప్పే పరిస్థితి ఉన్నది. దీన్ని మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. చేసి గారు చెప్పినట్టు చేయడం లేదు. ఫీజులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎవరి పేద ఎంత పేదోడైనా మా పిల్లలు 10 లక్షలైనా 2 లక్షలైనా 3 లక్షలైనా ప్రైవేట్ స్కూల్లో అయితే ఇంత చదువుతారనే ఒక అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వం మార్చాలి. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల్ని చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతుంది? అసలు ఈ మన ఊరు మన బడి అనే కార్యక్రమం ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుందా? లేదా డ్రాప్ అవుట్ చదువుతున్న పిల్లల్ని బల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందా ఎక్కడైనా? ఈ సంవత్సరంలో ఎక్కడైనా దర్శన్ ఒకసారి అడుగుదాం. దర్శన్ చాలా సేపటి నుంచి అన్నాడు. దర్శన్ ఇప్పుడు ఏదైతే మన సరిపోతుంటే ఒక్క కాలేజ్ పైన చర్య తీసుకున్నారా? లేదు. ఇవన్నీ జరగడం లేదు కాబట్టి విద్యా వ్యవస్థ ప్రైవేట్ విద్యాకారం అదైపోతుంది. ఇప్పుడు శ్రీ చైతన్య ఓకే రైట్ సార్. ఇప్పుడు ఒకసారి రామమూర్తి గారు ఏదైతే పార్టీ కాదన్నా ఒక నారాయణ మాత్రమే ఈ మధ్య తెలుగుదేశం పార్టీతో పోయింది, కానీ అంతకుముందు ఆయన కూడా ఏ పార్టీ కాదు. కాబట్టి కొన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొన్ని పార్టీలలో లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది జనరల్ గా ఉన్నారు, కొంతమంది ఇదే వ్యాపారంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదంతా మార్పు చేయాలంటే ప్రభుత్వం మారాలి, ప్రభుత్వ పద్ధతి మారాలి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉండాలి. అప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, అప్పుడే పేద విద్యార్థులకు లాభం జరుగుతుంది. అంతే తప్ప మేము అది చేసినాం ఇది చేసినాం, కేరళ ఎందుకు ముందు వరుసలో ఉన్నది, కర్ణాటక ఎందుకు బాగా చదువుతున్నారు, వాళ్ళు అక్కడ అన్ని రకాల వసతులు ఎందుకు కల్పిస్తున్నారు, మనం ఎందుకు కల్పించుకోలేకపోతున్నాం? మిత్రులు శేషి గారు చెప్పినట్టు మనం నేడు నాడు కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. వాళ్ళు చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడ్డారు. రైట్. ఒక దర్శన్ గారు ఇప్పుడు మీరు చెప్పండి సార్. దర్శన్ గారు మీరు చెప్పండి. ప్రశ్న ఏదైతే మనం రామమూర్తి గారు చెప్పారో దాని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? సార్ మేము ఏం చెప్తా ఉన్నామంటే సార్, ఈ సందర్భంగా అంటే గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్య మీద సరే నిర్లక్ష్యం అనేటువంటిది ఉన్నది. అయితే ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆ మేనిఫెస్టోలో ఒకసారి గమనిస్తే ముఖ్యంగా విద్యారంగానికి బడ్జెట్ లో 6 నుంచి 15 వరకు బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఇదే తరుణంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 10,000 రూపాయలు పెంచుతాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఇదే సందర్భంలో మన ఏదైతే మూతపడినటువంటి 6,000కు పైగా ఉన్నటువంటి పాఠశాలలని తిరిగి మళ్ళీ కూడా మెరుగైనటువంటి సదుపాయాలతోటి ప్రారంభిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఇదే తరుణంలో బాసరా త్రిబుల్ ఐటీల తరహాలో మరో 4 త్రిబుల్ ఐటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. మేమేం చెప్తా ఉన్నామంటే సార్, ఉస్మానియా బహుజన విద్యార్థులుగా DBSA విద్యార్థి సంఘం పక్షాన గుర్తు చేస్తా ఉన్నాం ఏంటంటే, ఎంతసేపటికి ఇప్పుడు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో KG to PG ఉచిత విద్య అనేది అందలేదు, జరగలేదు. ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే ప్రజలకు మెరుగైనటువంటి విద్యను అందిస్తుంది, అంటే ఒక నాణ్యమైనటువంటి విద్యను అందిస్తుంది అనేటువంటి క్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని చేతబట్టారు. మేమేం చెప్తా ఉన్నామంటే, ఒక బహుజనులుగా SC BC మైనార్టీ విద్యార్థి గొంతుకలుగా మేమేం చెప్తా ఉన్నాం అంటే, సరే గత ప్రభుత్వం అట్లా చేస్తుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సార్ జమీల్ సార్ ఒకటే విషయం చెప్తా ఉన్నాం సార్. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం సార్, 100% ఉన్నటువంటి మా SC ST BC మైనార్టీ విద్యార్థులు ఈ రోజు విద్య అనేటువంటిది అంటే ఎంతసేపటికి మేము ప్రభుత్వాల పరంగా ఈ గత ప్రభుత్వాల విషయంలో టైం పాస్ చేయొద్దు సార్.
చేయొద్దు అని చెప్తున్నారు సార్. మేమేం చెప్తా ఉన్నాం అంటే చాలా క్లారిటీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 4Sight టీవీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఎందుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంటే అదే విద్యార్థులకు విద్యా భవిష్యత్తులో అందుతుందనేటువంటి ఆశాభావం ఇంకా కూడా విద్యార్థులు ఎదురు చూస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాము ఈ బడ్జెట్ లో సార్, ఈ బడ్జెట్ లో 6 నుంచి 15 వరకు ప్రతి సంవత్సరం విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెడతాన్నారు కదా, ఆ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. రెండో చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం సార్, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. జమీల్ సార్, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి అని అంటే సంబంధించినటువంటి అక్కడ మధ్యాహ్న భోజనం కావచ్చు, సంబంధించినటువంటి ఏదైతే క్వాలిఫైడ్ టీచర్స్ బీఈడీ చదివి ప్రభుత్వ ఉద్యోగం కొట్టినటువంటి వాళ్ళ మీద కొద్దిగా సీరియస్ గా తీసుకొని వాళ్లకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేమేం చెప్తున్నామంట సార్, ఎందుకు దర్శన్ మనం ఇంకొకసారి ఇదే చర్చపై మనం కొనసాగిద్దాం. మనం ఎంతైతే అధ్వానంగా ఉన్నదో మన విద్యా సంస్థలు, దాని మీద ఇంకో చర్చ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం అయితే సమయం లేదు కాబట్టి సుధాకర్ శర్మ గారు, మా చీఫ్ ఎడిటర్ గారు, కంక్లూడ్గా ఈరోజు ఫీజులకు సంబంధించింది మనం ఎంత బాధలు చూస్తున్నామో, ఒక సామాన్యమైనది కాకుండా ఎకనామికల్లీ చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇంట్లో ప్రైవేట్ పాఠశాలల్లో తన పిల్లగాళ్ళను చేర్పించడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో మీరేమంటారండి? ఇట్ ఈస్ ట్రూ జమీల్ గారు. ముఖ్యంగా 4Sight టీవీ అనేది ఈ విద్యా విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునేది. ఎందుకంటే భవిష్యత్ అనేది మన పిల్లలను మనం ఇప్పుడు తయారు చేసే రీతి రంగంలోనే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఎప్పుడైతే చూసామో కొన్ని మోడల్స్ కూడా తయారు చేశాం. సౌత్ ఇండియాలో ముఖ్యంగా కర్ణాటక, కేరళ, అలాగే తమిళనాడులో విద్యా విధానం ఎలా ఉంది అని స్టడీ చేశాం. అలాగే ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు విద్య ఈ విధంగా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతోంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ విధంగా ఉంది, ఎందుకు పొలిటీషియన్స్ హార్ట్ ఆఫ్ ది హార్ట్స్లో వాళ్ళకి ఇది తప్పు, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం నిజంగా విద్యార్థులను పీడించుకొని తింటోంది అని తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు అంటే ఒక ముఖ్యమైన విషయం తెలిసింది జమీల్జీ. అదేమిటి అంటే ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు ఏ స్థాయికి ఆధిపత్యానికి వెళ్ళాయి అంటే అవి ఎవరు ఎలక్షన్లో గెలవాలి అనే విషయంలో కూడా వాటి ప్రమేయం ఉంది అని మాకు ఎస్టాబ్లిష్ అయింది. నిజంగా ఈనాడు విద్యా సంస్థల యొక్క అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్లను కూడా ఇండైరెక్ట్గా నడుపుతున్నారు. ఈ ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలిసింది కాబట్టే వాళ్ళు స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు కాబట్టే, మెయిన్ యాక్టర్స్గా ఉన్నారు కాబట్టే ఎలక్షన్లో బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఇంకా రేపు పొద్దున ఎక్స్ అండ్ జెడ్ పార్టీ వచ్చినా కూడా ఈ రకమైనటువంటి అలయన్స్ కానీ ఇంటర్నల్ ఒక ఒప్పందం ఉన్నంత వరకు ఈ విద్యా అధినేతలు ఎవరైతే ప్రైవేట్ విద్యా అధినేతలు ఎలక్షన్లను ప్రభావితం చేసేటువంటి ఈ దుష్టమైనటువంటి ఒక సంస్కృతి ఉన్నంత వరకు వచ్చిన ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ మీద సరి అయిన చర్యలు తీసుకోలేదు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే మనం ఒకటి అంటాం, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఏదైతే అంటామో అలాగే ఇక్కడ కూడా ఎలక్షన్స్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ బై ది పీపుల్. మరి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే ఆ విద్యా అధినేతలు వాళ్లకు ఉన్నటువంటి రిసోర్సెస్తో, వాళ్లకు ఉన్నటువంటి పలుకుబడులతో రాజకీయాలను కూడా శాసిస్తూ ఈరోజు ఏం చేస్తున్నారంటే ప్రైవేటు విద్యా సంస్థల్ని ఎవరు కూడా టచ్ చేయలేనటువంటి ఒక విధానంలోకి వాళ్ళు వచ్చేశారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం రాజకీయ నేతల్లో చిత్తశుద్ధి లేకపోవడం అండి. ఇది ఏ పార్టీని కూడా మేము ఉద్దేశించి చెప్పం. ఎందుకంటే 4Sight ఛానల్కు ఒక పార్టీతో సంబంధం లేదు, ఎప్పుడు కూడా ఉండదు. వీఆర్ ఎపొలిటికల్ అండ్ వీఆర్ బియాండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. మేము ఒక్కటే ఏం కోరుతున్నాం అంటే పసిపిల్లలకు సరి అయినటువంటి అన్నం పెట్టలేనటువంటి ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అండి. పట్టెడు అన్నం తీసుకుంటే దాంట్లో 10-20 పురుగులు కనిపిస్తూ ఉంటే ఆ ముఖ్యమంత్రి ఎవరండి, ఎలా చూస్తూ ఉండగలడు? నిజంగా వేరే రాష్ట్రాల్లో అక్కడ ఎందుకు తప్పులు జరగటం లేదు అంటే అక్కడ ప్రతి రాజకీయ నేత కూడా, నేను స్వయంగా చెన్నైలో చదివాను కాబట్టి నేను చెప్తున్నాను, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలతో సమానంగా మిగతా పిల్లలను కూడా చూస్తున్నారు కాబట్టి వీళ్ళంతా నా పిల్లలే అనేటువంటి ఒక భావంతో ఉన్నారు కాబట్టి అక్కడ చక్కటి విద్య అనేది వచ్చేది. అలాగే అక్కడ ఉన్నటువంటి భోజనంలో ఏ రోజు కూడా ఇటువంటి మార్పులు కానీ ఇటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కానీ జరిగేవి కాదు. పేపర్ లీక్ అనేది మాకు అసలు తెలియదండి. అసలు ఇంత అవినీతి, ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఎందుకు చేస్తున్నాయంటే నిజంగా రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి అనేది పూర్తిగా లోపించింది.
ఈ తమ పిల్లలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి కూడా మా సొంత కూతురు, వీడు మా సొంత బిడ్డ అనేటువంటి ఒక భావన లేకపోవడం వల్లే ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ జాక్ మన దర్శన్ గారు అలాగే నగేష్ గారు వాళ్ళు మాట్లాడుతుంటే మనకు ఎంతో బాధ కలుగుతుంది. నిజంగా హాస్టళ్లలో అంత దయనీయంగా ఉంది పరిస్థితి, ఉండటానికి వసతి లేదు. పిహెచ్డి స్కాలర్స్ అండి వాళ్ళు, రేపొద్దున అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేయడానికి సంసిద్ధులైనటువంటి అహోరాత్రులు కష్టపడి పనిచేసేటువంటి ఆ బిడ్డలకు సరైన తిండి లేదు, ఉండటానికి వసతి లేదు. ఈ 100 మార్లు ఎంతోమందికి ఎన్నో మాధ్యమాల ద్వారా చెప్పుకున్నా కూడా కనీసమైనటువంటి స్పందన లేదు. కాబట్టి ఇక్కడ పార్టీలతో ప్రమేయం లేదండి. ఏ పార్టీ అయినా కూడా అసలు మనవాడు ఇదంతా కూడా మన పిల్లలకు చేస్తున్నాం అనేటువంటి ఒక ఓనింగ్, ద సెన్స్ ఆఫ్ ఓనింగ్ అనేది రానంత వరకు ఎటువంటి ప్రక్షాళన జరగదు. కాబట్టి ముందు అక్కడి నుంచి ఆ సీడ్ ఫామ్ నుంచి కనుక ఎప్పుడైతే మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తామో చక్కటి విద్య వస్తుంది, మన పిల్లలు కూడా ప్రతిభాశాలుడుగా ఉంటారు. నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రతిభకు ఎప్పుడూ కూడా లోటు లేదు. కాబట్టి మనం సరైన వ్యవస్థను కనుక తయారు చేయగలిగితే అద్భుతాలను చూడగలమని నేను మనవి చేస్తున్నానండి. రైట్. ఈరోజు చర్చా కార్యక్రమానికి పాల్గొన్నందుకు ప్రొఫెసర్ శేషు గారికి, అలాగే అమరేందర్ గారికి, రామ్మూర్తి గారికి, నగేష్ గారికి, అలాగే కాంగ్రెస్ నుండి వెంకట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, దర్శన్ గారికి, ఓయూ జాక్ సంబంధించిన దర్శన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాము. ఈ ప్రస్తుతం ఏదైతే మనం విద్యకు సంబంధించిన ఒక ఎపిసోడ్ తీసుకుంటున్నామో ఇంకా త్వరలోనే అధ్వానంగా మారిన విద్యా వ్యవస్థపై కూడా మనం చర్చా కార్యక్రమం నిర్వహించబోతున్నాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.